Subscribe now and press the bell icon. Never miss an update. అరవై ఒకటివ పాఠం. ఏనుగు చీమ. ఓ అడవిలో ఓ ఏనుగు ఉండేది. నేనే కదా చాలా బలమైన జంతువును అని దానికి గర్వం. ఏ జంతువును లెక్క చేసేది కాదు. జంతువులనే లెక్క చేయని ఏనుగు చిన్నవైన చీమలను ఏం లెక్క చేస్తుంది? అది రోజు చీమల పుట్ట మీద తన పెద్ద పెద్ద కాళ్లతో నడుస్తూ చీమలు కట్టుకున్న పుట్టలను నాశనం చేసేది. చీమలు ఏనుగుకు ఎలా అయినా బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. ఒకరోజు ఏనుగు తనకు ఇష్టమైన చెట్ల ఆకులను తింటోంది. అప్పుడు కొన్ని చీమలు ఏనుగు తొండంలో దూరి కుట్టసాగాయి. చీమలు కుట్టిన నొప్పికి తట్టుకోలేక లబోదిబోమంటూ అటూ ఇటూ పరుగెత్తసాగింది. కొద్దిసేపు ఆ వినోదం చూస్తూ ఆనందించాయి చీమలు. నువ్వు ఇతరులను బాధపెట్టి ఆనందించావు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసి రావాలని ఇలా చేశాం అన్నాయి చీమలు. ఏనుగుకు తన తప్పు తెలిసి వచ్చింది. అన్ని ప్రాణులకు బాధ ఒకేలాగా ఉంటుందని తెలుసుకుంది. బుద్ధిగా ఉండసాగింది. యాభైవ పాఠం. చెవుల పిల్లి. ఒక కుందేలు తాబేలు స్నేహంగా ఉండేవి. ఒకసారి తాబేలును ఆట పట్టించాలనే కోరిక కలిగింది కుందేలుకు. తాబేలు మామా, నువ్వు మా ఇంటికి వస్తావా? నీకు చక్కటి పాయసం చేసి ఇస్తాను అంది. తాబేలు సరే వస్తాను అంది. తాబేలు గబగబా నడవలేదు కదా. అందుకని తాబేలు రాగానే, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. ఇక నువ్వు రావని చేసిన పాయసం అంతా నేనే తాగేశాను అంది కుందేలు. కుందేలు ఎందుకు ఇలా చేసిందో తాబేలు గ్రహించింది. దానికి బుద్ధి చెప్పాలనుకుంది. కొద్ది రోజుల తరువాత కుందేలును విందుకు ఆహ్వానించింది తాబేలు. కుందేలు రాగానే శుభ్రంగా కాళ్ళు కడుక్కొనిరా, విందు ఆరగిద్దాం అంది తాబేలు. కుందేలు కాళ్లను కడుక్కొని వచ్చింది. తాబేలు దాని కాళ్లకు మసి అంటేలా గడప దగ్గర మసి ఉన్న గోనె సంచి ఉంచింది. దాని కాళ్లకు మసి చూసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొనిరా అంది. అలా కాళ్ళు కడుక్కొని వచ్చిన ప్రతిసారి కాళ్లకు మసి అంటించింది తాబేలు. కుందేలుకు ఎంతో విసుగు అనిపించింది. అది తాబేలు గ్రహించింది. నేను నెమ్మదిగా నడుస్తాను, అది నీకు తెలుసు. అయినా నన్ను విందుకు ఆహ్వానించి ఏమీ పెట్టకుండా బాధ పెట్టావు. అందుకు ఇప్పుడు నేను ఇలా చేయాల్సి వచ్చింది. అనవసరంగా ఎవరినీ బాధ పెట్టకు అంది తాబేలు మందలిస్తూ. Subscribe now and press the bell icon. Never miss an update. ఎనిమిదవ పాఠం. అక్బర్ బీర్బల్. అక్బర్ ఒక రాజు. అతని మంత్రి బీర్బల్. ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు.
రాజు దానికి కారణం అడిగాడు. మహారాజా, పిల్లవాడిని సముదాయించి రావడంతో ఇంత ఆలస్యమైంది అన్నాడు బీర్బల్. పిల్లలను సముదాయించడం అంత కష్టమా అన్నాడు అక్బర్. అవును, కావాలంటే మీరు నాకు తండ్రిగా నటించి నన్ను సముదాయించి చూడండి అన్నాడు బీర్బల్. రాజు సరే అన్నాడు. నాన్న, నాకు కుండ కావాలి. అలాగే అంటూ వెంటనే కుండ తెప్పించాడు రాజు. నాన్న, నాకు ఏనుగు కావాలి. రాజు ఏనుగును తెప్పించాడు. నాన్న, ఈ కుండలో ఆ ఏనుగును పెట్టండి. కుండలో ఏనుగు పెట్టడం వీలు కాదు నాయనా. పెట్టాలి అంటూ ఏడుపు అందుకున్నాడు బీర్బల్. అక్బర్కు పిల్లలను సముదాయించడం కష్టమే అని తెలిసి వచ్చింది. ముప్పై 39వ పాఠం. కొంగ నక్క. ఒక అడవి ప్రాంతంలో ఒక కొంగ, ఒక నక్క స్నేహంగా ఉండేవి. నక్క జిత్తుల మారిది. కొంగకు తన తెలివితేటలు చూపించాలని అనుకునేది. ఒకరోజు కొంగ దగ్గరికి వచ్చి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అదీకాక పండగ రోజు కూడాను అనుకుని నువ్వు మా ఇంటికి విందుకురా అని పిలిచింది. కొంగ విందుకు హాజరయింది. నక్క వెడల్పుగా ఉన్న ఒక పాత్రలో కొద్దిగా పాయసం వేసి అందించింది. కొంగ తన పొడుగు ముక్కుతో పాయసం తాగలేకపోయింది. ఇది నన్ను అవమానపరచడానికే ఈ విందు ఏర్పాటు చేసింది. దీనికి సరైన బుద్ధి చెప్పాలి అనుకుంది కొంగ. కొంగను అవమానించాను కదా అని సంతోషపడింది నక్క. కొద్ది రోజులు గడిచాయి. నక్క తను చేసిన విందు సంగతి మరిచిపోయింది. కొంగ ఒకరోజు నక్కను విందుకు ఆహ్వానించింది. సన్న మూతి ఉన్న కూజా వంటి పాత్రలో పాయసం అందించింది. నక్క ఆత్రంగా తాగబోయి తాగలేకపోయింది. అప్పుడు నక్కకు తను చేసిన విందు గుర్తుకు వచ్చింది. తన తప్పు తెలిసి వచ్చింది. స్నేహితుల్ని ఎప్పుడూ అలా అవమానపరచకూడదని తెలుసుకుంది. పంతొమ్మిదవ పాఠం. కట్టెలు కొట్టేవాడు. అనగనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టసాగాడు. ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది. కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి చేయి జారి బావిలో పడింది. గొడ్డలి పోవడంతో అతను చాలా బాధపడ్డాడు. చెట్టు దిగి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగింది. నా గొడ్డలి బావిలో పడిపోయింది అన్నాడు. బాధపడకు, నేను తెచ్చిస్తాను అంటూ మాయమైంది. కొద్దిసేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చింది. ఇది నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే అని జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది. ఇది కూడా నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చింది. దాన్ని చూడగానే ఆనందంగా ఇది నా గొడ్డలే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత అతని నిజాయితీని మెచ్చుకుంది. నీది కాని దానికోసం ఆశపడక నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని కూడా బహుమతిగా ఇస్తున్నాను అంది.
subscribe now and press the bell icon. Never miss an update. అను అరుచుకుంటూ ఇంటికి పారిపోయాడు. పంతొమ్మిదవ పాఠం కట్టెలు కొట్టేవాడు. అనగనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టసాగాడు. ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది. కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి చేయి జారి బావిలో పడింది. గొడ్డలి పోవడంతో అతను చాలా బాధపడ్డాడు. చెట్టు దిగి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగింది. నా గొడ్డలి బావిలో పడిపోయింది అన్నాడు. బాధపడకు, నేను తెచ్చిస్తాను అంటూ మాయమైంది. కొద్దిసేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చింది. ఇది నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే అని జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది. ఇది కూడా నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చింది. దాన్ని చూడగానే ఆనందంగా ఇది నా గొడ్డలే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత అతని నిజాయితీని మెచ్చుకుంది. నీది కాని దానికోసం ఆశపడక నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని కూడా బహుమతిగా ఇస్తున్నాను అంది. First lesson. Monkey, two cats. Two cats used to live very friendly. One day they found a bread. First I saw it, so I need to get a bit more, said one cat. No, I saw. I need to get more, said the other. This way, the two had an argument for some time and later came to agreement of dividing equally. To not get arguments between them, they thought, keep a middle person. They found a monkey in search of a mediator. The monkey listened their argument. The monkey saying he will distribute them equally between them and got away balance. He made bread into pieces and kept it in two pans. One side the weight was more. The monkey took the bread which is more weight and had a bite of the bread. In that way the monkey ate half of the bread. The cats got to know, if we go for distribution of the bread. 18వ పాఠం 4 తోకల ఎలుక. అనగనగా ఒక ఎలుక. దానికి 4 తోకలుండేవి. దాన్ని అందరూ గేలి చేసేవారు. 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక పిల్లలు అరుపులు భరించలేక దర్జీ దగ్గరికి వెళ్లి ఒక తోకను కత్తిరించమంది. దర్జీ తోకని కత్తిరించాడు. మరునాటి నుంచి పిల్లలు 3 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక కోపంతో వెళ్లి తెరించమంది. దర్జీ అలాగే తోకని కత్తిరించాడు. అయినా పిల్లలు గోల చేయడం ఆపలేదు. ఇప్పుడు ఎలుకను 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అని గోల చేయసాగారు. ఎలుక మరో తోకను కత్తిరించమంది. ఎలుకకు ఒకటే తోక మిగిలింది. తెల్లవారింది. జనం ఒంటి తోక ఎలుక, వంటి తోక ఎలుక అనసాగారు. పాపం ఎలుక ఈ గొడవ పడలేక ఉన్న ఒక్క తోక కత్తిరించేమంది. మరి జనం ఊరుకుంటారా? తోకలేను ఎలుక, తోకలేను ఎలుక అనడం మొదలుపెట్టారు.
subscribe now and press the bell icon. Never miss an update. రెండవ పాఠం సింహం 4 ఆవులు. పూర్వం ఒక గ్రామంలో 4 ఆవులు ఎంతో ఐకమత్యంతో స్నేహంగా ఉండేవి. అవి ఎప్పుడు కలిసే ఉండేవి. అవి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కడుపు నిండా మేసేవి. ఆ అడవిలో ఓ సింహం ఉండేది. అది ఆవుల మీద కన్నేసింది. తనకు చాలా బలముందని సింహానికి గర్వం. ఆవులను తినాలని కోరిక దానికి కలిగింది. సింహానికి కోరిక కలగ్గానే ఆవుల మీదకు దూకింది. 4 ఆవులు ఐకమత్యంతో సింహాన్ని ఎదుర్కొన్నాయి. వాటి దెబ్బకు సింహం పారిపోయింది. కొన్నాళ్లకు 4 ఆవుల మధ్య ఐక్యత చెడిపోయింది. ఒకదాంతో ఒకటి పోట్లాడుకున్నాయి. అప్పటి నుండి అవి దేనికది విడివిడిగా అడవిలో తిరగసాగాయి. సింహం ఇది గమనించింది. 4 ఒకచోట ఉంటే వాటి మీద పడడానికి ఇబ్బంది, కాని ఒక్కొక్కటి విడివిడిగా ఉంటే కష్టమేముంది? సింహం ఒక్కో ఆవును పట్టుకుని తిని కడుపు నింపుకుంది. 51వ పాఠం. ఎవరు పెద్ద? కోతి, ఏనుగు, కాకి ఈ మూడిటికి ఒక సందేహం వచ్చింది. మనలో ఎవరు పెద్ద అని అవి తమలో తాము పోట్లాడుకొనసాగాయి. వయస్సులో నేనే పెద్ద అంది కోతి. లేదు లేదు, నీకన్నా ముందు నేనే పుట్టాను అంది ఏనుగు. అరవకండి, మీ ఇద్దరికన్నా నేనే పెద్దదాన్ని అంది కాకి. ఎవరి మాట ఎవరు ఒప్పుకోలేదు. ఎవరు పెద్దో నేను రుజువు చేస్తాను అంది ఏనుగు చివరికి. సరే అన్నాయి మిగిలిన 2. వాళ్ళని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది ఏనుగు. ఇది ఎంత పెద్ద చెట్టో చూశారా? ఇది చిన్నగా ఉన్నప్పుడు నేను నా తొండంతో ఈ చెట్టు ఆకులు తెంపేదాన్ని. కాబట్టి వయస్సులో నేనే పెద్ద అంది ఏనుగు. కిచకిచమని నవ్వి కోతి, ఎందుకు నవ్వుతున్నావు అంది ఏనుగు. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడు నేను మొక్కపై నుండి అటూ ఇటూ గెంతేదాన్ని. కాబట్టి నీకన్నా నేనే పెద్ద అంది కోతి. కాకి వీళ్ల మాటలు వింటూ మౌనంగా ఉంది. మరి నీ సంగతేమిటి అని కాకిని అడిగాయి కోతి, ఏనుగు. ఏం చెప్పమంటారు? నేను పండుని తిని ఆ గింజను రెట్టవేస్తే ఈ చెట్టు పెరిగింది అంది కాకి. కాకే పెద్దదని అంగీకరించాయి కోతి, ఏనుగు. 43వ పాఠం. ఆవు, పులి. అనగనగా ఒక ఆవు. ఆ ఆవు ఎంతో మంచిది. అబద్ధాలు చెప్పేది కాదు. అది ఒక రోజు అడవికి మేతకు వెళ్ళింది. ఆవు మేత మేస్తున్నా దాని ఆలోచనలన్నీ ఇంటి దగ్గరున్న బిడ్డ మీదే. అంతలో అక్కడికి ఒక పులి వచ్చింది. పులిని చూసి ఆవు భయపడింది. నన్ను వదిలేయ్, నువ్వు నన్ను తినేస్తే నా బిడ్డ తల్లి లేని పిల్ల అవుతుంది అని బతిమాలింది ఆవు. పులి అంగీకరించలేదు. పోనీ నన్ను కాసేపు వదిలే, నేను నా బిడ్డకు పాలిచ్చి వస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అంది ఆవు. ఆవు మాటలు నమ్మింది పులి. తొందరగా రావాలి, లేకపోతే. పులి ఇంకా ఏదో చెప్పబోయేలోగానే ఆవు పరుగు తీసింది. తన బిడ్డకు కడుపు నిండా పాలిచ్చింది, బుద్ధులు చెప్పింది. తిరిగి అడవికి వచ్చి పులి ముందు తల వంచుకొని నిలబడింది. ఆవు నిజాయితీని పులిని ఆశ్చర్యపరిచింది. దానిమీద పులికి జాలి వేసింది. నీలాంటి నిజాయితీగల జంతువును చూడలేదు. వెళ్ళు, నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండండి అంటూ పులి ఆవును చంపకుండా వదిలిపెట్టింది.
9వ పాఠం రెండు వెర్రి పిల్లులు. అనగనగా ఒక అడవిలో 2 గండు పిల్లులు ఉండేవి. ఒకరోజు వాటికి చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం వెళ్తూ ఉంటే కొమ్మ మీద ఒక బుల్లి పిట్ట కనిపించింది. వెంటనే 2 పిల్లులు దాని మీదికి దూకాయి. 2 ఢీకొన్నాయి. పిట్ట తుర్రుమని ఎగిరిపోయింది. అందమైన కథలు, అంతులేని కథలు, పాట పాడే కథలు, ఆటలాడే కథలు, తాతయ్య కథలు, అమ్మమ్మ కథలు, సింహం కథలు, కుందేలు కథలు, మన అందరి కథలు, మన కథలు మీకోసం ఎస్ఎస్ఈ సమర్పించు స్క్వాష్ అండ్ స్ట్రెచ్ ఎంటర్టైన్మెంట్స్ మన కోసం ఉన్నాయి. Please subscribe and watch. Thank you. A Sandeep's presentation. SSE. Please watch on YouTube. Subscribe now and press the bell icon. Never miss an update. 12వ పాఠం దాచిన సంపద. అనగనగా ఒక రైతు. ఆయనకు 5 కొడుకులు. వాళ్ళు తండ్రి సంపాదించింది తింటూ సోమరులుగా తిరిగేవాళ్ళు. రైతుకు కొడుకుల గురించి బెంగ పట్టుకుంది. ఆయన చాలా కాలం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకరోజు కొడుకులను పిలిచి ఇలా చెప్పాడు: మన కుటుంబం భూమిని నమ్ముకుని జీవిస్తోంది. చాలా కాలంగా మీకు తెలియకుండా కొంత ధనం పోగు చేసి మన పొలంలో దాచి ఉంచాను. నేను పెద్దవాడినైపోయాను. ఆ నిధి ఎక్కడ దాచానో ఇప్పుడు గుర్తులేదు. మీరు మన పొలంలో వెతికి ఆ నిధిని తీసుకోండి. మీ జీవితం సుఖంగా గడిచిపోతుంది. 5 కొడుకులు పొలమంతా తవ్వి చూశారు. ఎంత తవ్వినా తండ్రి చెప్పిన నిధి వారికి దొరకలేదు. తండ్రి మీద వాళ్ళు ఎంతగానో చిరాకు పడ్డారు. నేను మీకోసం నిధిని దాచింది నిజమే. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. మీరు ఎలాగూ భూమిని చక్కగా తవ్వారు కాబట్టి సాగు చెయ్యండి అన్నాడు రైతు. తండ్రి చెప్పింది విని కోపం వచ్చింది. తప్పదు కదా అని పొలం సాగు చేశారు. పంట విరగపండింది. రైతు కొడుకులను మళ్ళీ చేరపిలిచి, నాయనలారా, మీరు పండించిన పంట నేనే దాచిపెట్టిన నిధి. కష్టపడితే ప్రతి సంవత్సరం మీకు నిధి దొరుకుతుంది అన్నాడు. రైతు కొడుకులకు శ్రమించడంలోని ఆనందం తెలిసి వచ్చింది. 27వ పాఠం కుక్క మాంసం ముక్క. అనగనగనగా ఒక కుక్క. దానికి ఆకలి వేసి ఆహారం కోసం వెతకసాగింది. కుక్కకు ఒక మాంసం ముక్క దొరికింది. అది నోట కరుచుకొని మంచి స్థలం కోసం వెతుకుతుంది. ఒక స్థలం దొరికింది. స్థలంలో కూర్చొని తిందామనుకుంది. కుక్క వెళుతున్న దారిలో దానికి ఒక కాలువ కనపడింది. కాలువకు అటువైపు వెళ్ళి తిందామని కాలువ మీదుగా దానిపైన ఉన్న వంతెన మీదుగా నడుస్తూ నీళ్లలోకి చూసింది. నీటిలో తన నీడ కనిపించింది. ఆ నీడను చూసి మరో కుక్క నీటిలో ఉంది అని అనుకుంది. దాని నోట్లో మాంసం ముక్క కూడా తీసుకుందామని భౌ భౌ అనింది. పాపం, కుక్క నోటిలో ఉన్న మాంసం ముక్క నీళ్ళల్లో పడిపోయింది. అయ్యో అనుకుంటూ మాంసం ముక్క కోసం కుక్క నీటిలోకి దూకింది. నీటిలోకి దూకి మాంసం ముక్క కోసం చాలా చాలా వెతికి తడిచి ముద్దయింది. కాని మాంసం ముక్క దొరకలేదు. 50వ పాఠం చెవుల పిల్లి.
ఒక కుందేలు తాబేలు స్నేహంగా ఉండేవి. ఒకసారి తాబేలును ఆట పట్టించాలనే కోరిక కలిగింది కుందేలుకు. తాబేలు మామా, నువ్వు మా ఇంటికి వస్తావా? నీకు చక్కటి పాయసం చేసి ఇస్తాను అంది. తాబేలు సరే వస్తాను అంది. తాబేలు గబగబా నడవలేదు కదా. అందుకని తాబేలు రాగానే, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, ఇక నువ్వు రావని చేసిన పాయసం అంతా నేనే తాగేశాను అంది కుందేలు. కుందేలు ఎందుకు ఇలా చేసిందో తాబేలు గ్రహించింది. దానికి బుద్ధి చెప్పాలనుకుంది. కొద్ది రోజుల తరువాత కుందేలును విందుకు ఆహ్వానించింది తాబేలు. కుందేలు రాగానే శుభ్రంగా కాళ్ళు కడుక్కొనిరా, విందు ఆరగిద్దాం అంది తాబేలు. కుందేలు కాళ్లను కడుక్కొని వచ్చింది. తాబేలు దాని కాళ్లకు మసి అంటేలా గడప దగ్గర మసి ఉన్న గోనె సంచి ఉంచింది. దాని కాళ్లకు మసి చూసి, మళ్ళీ శుభ్రంగా కడుక్కొనిరా అంది. అలా కాళ్ళు కడుక్కొని వచ్చిన ప్రతిసారి కాళ్లకు మసి అంటించింది తాబేలు. కుందేలుకు ఎంతో విసుగు అనిపించింది. అది తాబేలు గ్రహించింది. నేను నెమ్మదిగా నడుస్తాను, అది నీకు తెలుసు. అయినా నన్ను విందుకు ఆహ్వానించి ఏమీ పెట్టకుండా బాధ పెట్టావు. అందుకు ఇప్పుడు నేను ఇలా చేయాల్సి వచ్చింది. అనవసరంగా ఎవర్నీ బాధ పెట్టకు అంది తాబేలు మందలిస్తూ. 8వ పాఠం అక్బర్ బీర్బల్. అక్బర్ ఒక రాజు, అతని మంత్రి బీర్బల్. ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు. రాజు దానికి కారణం అడిగాడు. మహారాజా, పిల్లవాడిని సముదాయించి రావడంతో ఇంత ఆలస్యమైంది అన్నాడు బీర్బల్. పిల్లలను సముదాయించడం అంత కష్టమా అన్నాడు అక్బర్. అవును, కావాలంటే మీరు నాకు తండ్రిగా నటించి నన్ను సముదాయించి చూడండి అన్నాడు బీర్బల్. రాజు సరే అన్నాడు. నాన్న, నాకు కుండ కావాలి. అలాగే అంటూ వెంటనే కుండ తెప్పించాడు రాజు. నాన్న, నాకు ఏనుగు కావాలి. రాజు ఏనుగును తెప్పించాడు. నాన్న, ఈ కుండలో ఆ ఏనుగును పెట్టండి. కుండలో ఏనుగు పెట్టడం వీలు కాదు నాయనా. పెట్టాలి అంటూ ఏడుపు అందుకున్నాడు బీర్బల్. అక్బర్కు పిల్లలను సముదాయించడం కష్టమే అని తెలిసి వచ్చింది. Subscribe now and press the bell icon. Never miss an update. 33వ పాఠం పెద్దల మాట. ఒక ఊర్లో ఒక కుందేలు ఉండేది. దానికి 4 పిల్లలు. పిల్లలంటే తల్లికి ఎంతో ప్రాణం. ఒకరోజు 4 కుందేలు పిల్లలు షికారుకు వెళ్తామని అమ్మను అడిగాయి. సరే వెళ్ళిరండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్లే దారిలో ఒక చక్కని తోట ఉంది. ఆ తోటలో ఒక ఇల్లు కూడా ఉంది. అక్కడికి మాత్రం వెళ్ళకండి. మీ నాన్నను ఆ ఇంట్లోనే బంధించారు అంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ తల్లి. మేం ఆ తోటలోకి వెళ్ళం, నువ్వేం బెంగ పెట్టుకోకు అంటూ తల్లికి ధైర్యం చెప్పి బయలుదేరాయి. హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ చాలా చోట్లకు తిరిగాయి. తిరిగి ఇంటికి వస్తుండగా పిల్ల కుందేలు మనసు తోట వైపు లాగింది. తల్లి చెప్పిన మాటలు గుర్తువచ్చినా ఆ అందమైన తోట ఎంతో ఆకర్షించింది. గబుక్కున తోటలోకి దూరింది. తోటకు కాపలా కాస్తున్నవాడు కుందేలు పిల్లలను చూశాడు. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని వెంటపడ్డాడు. కుందేలు పిల్ల వాడికి అందకుండా పరుగు తీసింది. అతి కష్టం మీద ఆ తోటలోంచి బయటపడి ఇంటివైపు పరుగు పెట్టింది. పెద్దల మాట వినకపోవడం వల్ల ఎంతటి ప్రమాదంలో చిక్కుకుందో కుందేలు పిల్లకు తెలిసి వచ్చింది.
16వ పాఠం. నీకు ఒకటి నాకు రెండు. ఒక గ్రామంలో ఓ భార్యాభర్తల జంట ఉండేది. ఇద్దరికీ కాస్త చాదస్తం ఎక్కువ. ఒకరోజు భర్త జొన్నలు తెచ్చి రొట్టె చేయమన్నాడు. భార్య చక్కగా రొట్టెలు చేసింది. భర్త తెచ్చిన జొన్నలతో 3 రొట్టెలు అయ్యాయి. ఇద్దరూ తినడానికి కూర్చున్నారు. భార్య 2 రొట్టెలు వేసుకొని భర్తకు ఒకటే వేసింది. అది చూసి భర్త నాకు 2 నీకు 1 అన్నాడు. కాదు, నాకు 2 నీకు 1 అంది భార్య. ఈ విధంగా ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. చివరకు ఒక ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ కదలకుండా మాట్లాడకుండా ఉండాలి. ఎవరు కదిలినా మాట్లాడినా వాళ్లకు 1 రొట్టె తినాలి. ఇద్దరూ సరే అంటే సరే అనుకొని కదలకుండా మాట్లాడకుండా కూర్చున్నారు. కొద్దిసేపటికి ఒక కుక్క వచ్చింది. భార్యాభర్తలిద్దరినీ చూసింది. వాళ్ళు కదలడం లేదు. కుక్క భౌ భౌ అని అరిచింది. అయినా కదలలేదు. మెల్లగా వారిద్దరి మధ్యలో ఉన్న రొట్టెలను ఎత్తుకొని పోయింది. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమని ఏడ్చారు. నాలుగో పాఠం కాకి కడవ. వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం. ఒక కాకి ఎండలో తిరిగి తిరిగి అలసిపోయింది. దానికి దాహం వేసింది. నీళ్ల కోసం వెతుకుతూ ఉండగా ఓ ఇంటి పెరటిలో దానికి ఒక కడవ కనిపించింది. కాకి రివ్వున వెళ్ళి కడవ మీద వాలింది. కడవలో సగం దాకా నీళ్లు ఉన్నాయి. అయినా అవి దానికి అందలేదు. కాకికి నీళ్లు చూడగానే మరింత దాహం వేసింది. నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచిస్తూ అది పెరటి గోడ మీద వాలింది. అక్కడ నుండి ఎగిరి చెట్టు కొమ్మ మీద వాలింది. అది అలా ఆలోచిస్తూ పెరడు అంతా తిరిగింది. దానికి పెరటిలో చిన్న చిన్న గులకరాళ్ళు కనిపించాయి. దానికి వెంటనే ఓ ఆలోచన వచ్చింది. కాకి ఒక్కో గులకరాయి తెచ్చి కడవలో వేయసాగింది. కొంతసేపటికి కడవలో నీళ్లు పైకి వచ్చాయి. కాకి తన దాహం తీర్చుకుని ఆనందంగా ఎగురుకుంటూ ఇంటికి పోయింది.
subscribe now and press the bell icon. Never miss an update. ఎనిమిదవ పాఠం అక్బర్ బీర్బల్. అక్బర్ ఒక రాజు, అతని మంత్రి బీర్బల్. ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు. రాజు దానికి కారణం అడిగాడు. మహారాజా, పిల్లవాడిని సముదాయించి రావడంతో ఇంత ఆలస్యం అయింది అన్నాడు బీర్బల్. పిల్లలను సముదాయించడం అంత కష్టమా అన్నాడు అక్బర్. అవును, కావాలంటే మీరు నాకు తండ్రిగా నటించి నన్ను సముదాయించి చూడండి అన్నాడు బీర్బల్. రాజు సరే అన్నాడు. నాన్న, నాకు కుండ కావాలి. అలాగే అంటూ వెంటనే కుండ తెప్పించాడు రాజు. నాన్న, నాకు ఏనుగు కావాలి. రాజు ఏనుగును తెప్పించాడు. నాన్న, ఈ కుండలో ఆ ఏనుగును పెట్టండి. కుండలో ఏనుగు పెట్టడం వీలు కాదు నాయనా. పెట్టాలి అంటూ ఏడుపు అందుకున్నాడు బీర్బల్. అక్బర్కు పిల్లలను సముదాయించడం కష్టమే అని తెలిసి వచ్చింది. ముప్పై 39వ పాఠం కొంగ నక్క. ఒక అడవి ప్రాంతంలో ఒక కొంగ ఒక నక్క స్నేహంగా ఉండేవి. నక్క జిత్తుల మారిది. కొంగకు తన తెలివితేటలు చూపించాలని అనుకునేది. ఒకరోజు కొంగ దగ్గరికి వచ్చి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అదీ కాక పండగ రోజు కూడాను అనుకుని నువ్వు మా ఇంటికి విందుకురా అని పిలిచింది. కొంగ విందుకు హాజరయింది. నక్క వెడల్పుగా ఉన్న ఒక పాత్రలో కొద్దిగా పాయసం వేసి అందించింది. కొంగ తన పొడుగు ముక్కుతో పాయసం తాగలేకపోయింది. ఇది నన్ను అవమానపరచడానికే ఈ విందు ఏర్పాటు చేసింది. దీనికి సరైన బుద్ధి చెప్పాలి అనుకుంది కొంగ. కొంగను అవమానించాను కదా అని సంతోషపడింది నక్క. కొద్ది రోజులు గడిచాయి. నక్క తను చేసిన విందు సంగతి మరిచిపోయింది. కొంగ ఒకరోజు నక్కను విందుకు ఆహ్వానించింది. సన్న మూతి ఉన్న కూజా వంటి పాత్రలో పాయసం అందించింది. నక్క ఆత్రంగా తాగబోయి తాగలేకపోయింది. అప్పుడు నక్కకు తను చేసిన విందు గుర్తుకు వచ్చింది. తన తప్పు తెలిసి వచ్చింది. స్నేహితుల్ని ఎప్పుడూ అలా అవమానపరచకూడదని తెలుసుకుంది. పంతొమ్మిదవ పాఠం కట్టెలు కొట్టేవాడు. అనగానగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టసాగాడు. ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది. కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి చేయి జారి బావిలో పడింది. గొడ్డలి పోవడంతో అతను చాలా బాధపడ్డాడు. చెట్టు దిగి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగింది. నా గొడ్డలి బావిలో పడిపోయింది అన్నాడు. బాధపడకు, నేను తెచ్చిస్తాను అంటూ మాయమైంది. కొద్దిసేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చింది. ఇది నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే అని జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది. ఇది కూడా నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చింది. దాన్ని చూడగానే
ఆనందంగా ఇది నా గొడ్డలే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత అతని నిజాయితీని మెచ్చుకుంది. నీది కాని దానికోసం ఆశపడక నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని కూడా బహుమతిగా ఇస్తున్నాను అంది. Subscribe now and press the bell icon. Never miss an update. ముప్పై మూడవ పాఠం పెద్దల మాట. ఒక ఊర్లో ఒక కుందేలు ఉండేది. దానికి 4 పిల్లలు. పిల్లలంటే తల్లికి ఎంతో ప్రాణం. ఒకరోజు 4 కుందేలు పిల్లలు షికారుకు వెళ్తామని అమ్మను అడిగాయి. సరే వెళ్ళిరండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్లే దారిలో ఒక చక్కని తోట ఉంది. ఆ తోటలో ఒక ఇల్లు కూడా ఉంది. అక్కడికి మాత్రం వెళ్ళకండి. మీ నాన్నను ఆ ఇంట్లోనే బంధించారు అంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ తల్లి. మేం ఆ తోటలోకి వెళ్ళం, నువ్వేం బెంగ పెట్టుకోకు అంటూ తల్లికి ధైర్యం చెప్పి బయలుదేరాయి.
హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ చాలా చోట్లకు తిరిగాయి. తిరిగి ఇంటికి వస్తుండగా పిల్ల కుందేలు మనసు తోట వైపు లాగింది. తల్లి చెప్పిన మాటలు గుర్తువచ్చినా ఆ అందమైన తోట ఎంతో ఆకర్షించింది. గబుక్కున తోటలోకి దూరింది. తోటకు కాపలా కాస్తున్నవాడు కుందేలు పిల్లలను చూశాడు. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని వెంటపడ్డాడు. కుందేలు పిల్ల వాడికి అందకుండా పరుగు తీసింది. అతి కష్టం మీద ఆ తోటలోంచి బయటపడి ఇంటివైపు పరుగు పెట్టింది. పెద్దల మాట వినకపోవడం వల్ల ఎంతటి ప్రమాదంలో చిక్కుకుందో కుందేలు పిల్లకు తెలిసి వచ్చింది. అరవై 65వ పాఠం. సింహం చిట్టెలుక. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అది వేటాడి అలసిపోయి నిద్రపోతోంది. అక్కడే పడుకున్న చిట్టెలుక దాని మీదికి గెంతింది. నిద్రలో ఉన్న సింహం మీద గంతులేయడం దానికి సరదాగా అనిపించింది. ఇంతలో సింహానికి మెలకువ వచ్చింది. తల మీద గెంతులేస్తున్న చిట్టెలుకను పట్టుకుంది. దానికి ఎంతో భయం వేసింది. నేను మృగరాజును, నా మీదే గెంతులేస్తావా? నీకెంత ధైర్యం? అంది సింహం. అదేం లేదు, మీరు నిద్రపోతున్నారు కదా అని ఇలా చేశాను. నన్ను చంపవద్దు, నేను మీకు సహాయం చేస్తాను అంది చిట్టెలుక. ఎలుక సహాయం చేస్తాను అనడం సింహానికి నవ్వు తెప్పించింది. అది గట్టిగా నవ్వుతూ, నువ్వు నాకేం సహాయం చేస్తావ్? పో పో, పారిపో అంది. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు సింహం ఏదో ఆలోచనలో వెళుతుండగా ఒక వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వలలోంచి బయటపడలేకపోయింది. పెద్దగా అడవి దద్దరిల్లేలా అరవసాగింది. సింహం అరుపులు విని చిట్టెలుక పరుగు పరుగున అక్కడికి వచ్చింది. సింహం వలలో చిక్కుకొని ఉండడం చూసింది. గబా గబా తన పదునైన పళ్ళతో వలను కొరికి వేసింది. చిన్న జంతువైన ఎలుక తనకు సహాయం చేయడం సింహానికి సంతోషం కలిగించింది. అప్పటి నుండి సింహం చిట్టెలుకలు మంచి స్నేహితులుగా ఉండసాగాయి.